ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 3. యెహోవా నిగూఢత. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కీర్తనలు 25:14. నిజమైన స్నేహితుడెవరు? తన మనసులో దాగిన బాధల్ని నీతో పంచుకునే వ్యక్తి అయినా కాదు. తన మనసులోని సంతోషాలని నీతో పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. నీ స్నేహితుడు అరమరికలు లేకుండా తన మనసులోని సంతోషాలని నీతో పంచుకున్నప్పుడు మాత్రమే మీ ఇద్దరి మధ్య నిజమైన స్నేహం ఉందని అర్థం. చాలామంది తమ కష్టాల గురించి, బాధల గురించి నీ దగ్గర ఏకరువు పెడుతుండొచ్చు. అయితే వాళ్ళు నీకు నిజమైన ఆత్మీయులు అనడానికి గుర్తు వాళ్ళు తమ గుండెల్లోని సంతోషాన్ని నీతో పంచుకోవడం మాత్రమే. దేవుడు తన సంతోషాలను నీతో పంచుకోవడానికి ఆయన్ని అనుమతిస్తున్నావా? లేక ఎప్పుడు నీవు ఆయనతో నీ కష్టాలన్నీ ఏకరువు పెడుతూ ఆయన నీతో మాట్లాడడానికి సమయం లేకుండా చేస్తున్నావా? మన విశ్వాస జీవితం ప్రారంభంలో మనం ఎప్పుడూ దేవునికి ఏదో ఒక విషయం గురించి మనవి చేసి ఉంటాం. అయితే ఆధ్యాత్మికంగా మనము పరిణితి చెందుతున్నప్పుడు దేవుడు మనతో అన్యోన్యతను, ఆత్మీయతను కోరుకుంటున్నాడని, మనం ఆయన ఉద్దేశాలను గ్రహించాలని కోరుకుంటున్నాడని తెలుసుకుంటాం. దేవుని నిగూఢమైన విషయాలను మనం గ్రహించగలిగేలా నీ చిత్తము నెరవేరునుగాక. మత్తయి 6:10 అని యేసు మనకు నేర్పించిన ప్రార్థనతో ఏకీభవిస్తున్నామా? దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు మనల్ని ఆయనకు సన్నిహితులను చేయవు, కానీ మనల్ని ఆయనకు దగ్గర చేసే చిన్న చిన్న విషయాలే మనకు ఆయనకు మధ్య అన్యోన్యతను పెంపొందిస్తాయి. మన జీవితంలో దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనలు 25:12. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడనే నిశ్చయత ముందుగా మనలో ఉండాలి. మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నప్పుడు మనకు దేవుని గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. కాబట్టి ఆయన చిత్తం ఏమిటని మనము దేవుణ్ణి అడగవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తం తప్ప మరో చిత్తం గురించి మనకు ఆలోచనే ఉండదు. రక్షణ అనుభవం మరియు పరిశుద్ధమైన జీవితం ఉన్నట్లయితే మన జీవితంలోని నిర్ణయాలన్నీ దేవుని చిత్త ప్రకారమే ఉంటాయి. ఆయన కోరుకొని దాన్నైనా మనం కావాలనుకున్నట్లయితే దాన్ని దేవుడు ఎలాగైనా ఆపివేస్తాడు. దేవునికి ఇష్టం లేని దాన్ని ఏదైనా మనం కోరుకుంటున్నప్పుడు ఆయన మన హృదయంలో ఏదో ఒక సంశయాన్ని పుట్టిస్తాడు, లేదా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. మనము ఈ హెచ్చరికను గుర్తించాలి. ఈ హెచ్చరికను నీవు గుర్తించినట్లయితే దేవునికి ఇష్టం లేని పని చేయకు. నీ హృదయంలో చైతన్య స్వల్ప కలిగినప్పుడు వెంటనే ఆగిపో. నేనెందుకు దీన్ని చేయకూడదు అని నీలో నీవే తర్కించవద్దు. మనమేమి నిర్ణయించుకోవాలో దేవుడే మనకు బోధిస్తాడు. మన ఇంగిత జ్ఞానం కూడా ఆయన అధీనంలోనే ఉంది. మనం ఆయన బోధకు లోబడి ఆయన నడిపింపు ప్రకారము నడుస్తున్నట్లయితే, ప్రభువా, ఇప్పుడు నీ చిత్తం ఏమిటి అని ఆయన ఆత్మను పదే పదే విసిగించము.